హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే పానీపూరి తినడానికి బయటకైతే వెళ్ళిపోతామండి. మీలో ఎంతమంది పానీపూరి లవర్సో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మా పాపకైతే పిచ్చండి, ఇంకా పెద్ద పాపకి బయటికి తీసుకెళ్తానంటే చాలు ఇంకా పానీపూరి కొనిపెట్టు మమ్మీ అని ఇంకా వెంటబడుతుంది. అసలు తనకి ఇంకేమి ఇష్టం ఉండదు బయట ఫుడ్, ఓన్లీ పానీపూరి ఇంకా ఐస్ క్రీమ్ అయితే బాగా తింటుంది. అటు ఇటు చూసుకుంటూ వెళ్తుంది. మేమైతే పానీపూరి బండి దగ్గరికి అయితే వచ్చేసాము. ఆయన చూడండి చేస్తున్నాడు, చాలామంది వెయిటింగ్. యాక్చువల్లీ ఆయన దగ్గర బాగుంటుంది అనుకుంటా, అందుకనే చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. ఈ ప్లేస్ మీకు ఏమైనా తెలిసింటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మేమైతే అమీర్పేట్కి అయితే వచ్చేసాము. ఇంకా అలా చూస్తున్నాను వాళ్ళు లేట్ చేస్తున్నారని. మా చిన్నదైతే వెయిటింగ్, మమ్మీ నువ్వేం తింటే అదే తింటాను, అక్క తినేది నాకు వద్దు అనేసి అంటుంది. పెద్దదానికైతే బాగా పానీపూరి అంటే ఇంకా పిచ్చి, అది తప్ప ఇంకేమి తిందో అది. ఇంకా నాకైతే పానీపూరి అంతగా నచ్చదు. సో నేనేం చేస్తానంటే వెళ్ళినప్పుడంతా తనకి పానీపూరి కొనిచ్చి నేనైతే దహీపూరి తింటాను. నాకు దహీపూరి అంటేనే ఇష్టం. చిన్నదానికి కూడా నేనేం తింటే అదే, ఇంకా తనకు కూడా అదే ఇష్టం. అసలు వాళ్ళ అక్కకి ఎంత ప్రేమ అంటే చిన్నదానిపైన, చెల్లిపైన చాలా బాగా చూసుకుంటుందండి. నేను లేకపోయినా చాలా బాగా చూసుకుంటుంది. నేను వర్క్కి వెళ్ళిపోతాను కదా, ఆ టైంలో అయితే ఇంకా నేను ఎలా చూసుకుంటానో అలాగే చూసుకుంటుంది. అయితే ఈ చిన్నదే దాని మీద ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటుంది. ఇంకా నేను రాగానే మమ్మీ అలా, మమ్మీ ఇలా, మమ్మీ అక్క అలా చేసింది, ఇలా చేసిందని కంప్లైంట్ ఇస్తూ ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఇట్లాంటి పిల్లలు ఉంటే కామెంట్ అయితే చేసేయండి. తనకి ఈరోజు అయితే ఫుల్ హ్యాపీగా ఉంది. తనకి ఇష్టమైన ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ తింటుంది కదా, సో ఫుల్ హ్యాపీగా ఉంది. ఇంకా నేనైతే తనది అయిపోయింది, ఇంకా నేనైతే వెయిట్ చేస్తున్నాను అనమాట. అసలే ఆకలితో ఉన్నాను నేను. ఇంకా షాప్ నుంచి ఇంటికి వెళ్ళగానే మమ్మీ బయటికి వెళ్దాం అన్నారు. ఇంట్లో కూడా ఏం చేయలేదు, సో బయటే తిందామని డిసైడ్ అయిపోయాము. అలా వెళ్ళి పానీపూరి తిని ఇంకా నేనైతే దహీపూరి తీసుకున్నాను. తను ఫస్ట్ ఒక ప్లేట్ అయితే ఇచ్చేసాడండి. ఇంకా నేను చిన్నదానికి ఇవ్వలేదని నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. వాళ్ళేమో తినేసేయండి అంటున్నారు. నాకైతే పాపనైతే వదిలి తినలేను కదండి. సో ఇదేమంటే చిన్నది, మమ్మీ నాకు వేడిగా ఉంది, వేడి వద్దు, ఇంకా చల్లగా ఉండేది కావాలని నా చేతిలో ఉండే ప్లేట్ తను తీసుకొని తన చేతిలో ఉండే ప్లేట్ అయితే నాకు ఇచ్చేసింది. ఇంకా అలా మేము ముగ్గురు ఇంకా తినేసి ఇంటికైతే బ్యాక్ అయిపోయామండి. అంతే అండి ఈ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరెవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైకులు కొట్టట్లేదండి. ప్లీజ్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.